4వ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీలు అన్ని చోట్ల జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గంలో ఈ ర్యాలీలు జరుగుతాయి. అక్కడున్న స్థానిక అధికారులకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్లకు ఈ సూపర్ 6 దాని తర్వాత ఈ 143 హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిపోయింది. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు. కాబట్టి సో ఇది ఒక విద్రోహ దినంగా, ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే అన్నీ అబద్ధాలే. అంటే చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన అబద్ధాలు చెప్పని రోజు ఉండదు, చెప్పని నిమిషం ఉండదు. అన్నీ అబద్ధాలు, మోసము, టక్కరి, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. సో 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు కానీ ఎక్కడా ఒప్పించదు, గుర్తు కూడా రాదు. చంద్రబాబు పేరు చెప్తే మోసం, దగ, అబద్ధాలు ఇవి తప్ప ఆయన చేసిన పరిస్థితే లేదు ఏమి. ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి చంద్రబాబు, ఎందుకంటే దాదాపు గతంలో 15 ఏళ్ళు, దాని తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో ఇలాగే గడిచిపోయింది. అబద్ధాలతో, మోసాలతో జరిగిపోయింది తప్ప వేరే ఏం లేదు. లేకుంటే ఈ రాష్ట్రం ఎంతో బాగా అభివృద్ధి చెందిండు, ప్రజలకు కూడా ఉపయోగపడిండు. ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కంబైన్డ్ రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ గుర్తుకొస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది, ఫీ రీఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఉచిత కరెంటు గుర్తుకొస్తుంది. సో అందుకోసమే ఆయన 2 రాష్ట్రాల్లోనూ దేవుళ్లాగా ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే గొప్ప విషయం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా అమ్మఒడి గుర్తుకొస్తుంది, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ గుర్తుకొస్తాయి. వీళ్ళంతా ట్రెండ్ సెట్టర్స్. అదే కాకుండా ఎన్టీ రామారావును కూడా గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు పేరు చెప్పంగానే ₹2 కేజీ బియ్యం కనపడుతుంది, మద్యపాన నిషేధం కనపడుతుంది. సో వీళ్ళందరూ కూడా ట్రెండ్ సెట్టర్స్. కానీ చంద్రబాబు మాత్రం
కనపడంగానే చంద్రబాబు పేరు చెప్పంగానే ఏం గుర్తుకొస్తాయంటే మోసం, దగ తప్ప, వెన్నుపోటు తప్ప ఇంకోటి కనపడే ఇది కూడా లేదు. అందుకోసమే గుర్తు కూడా ఉండదు ఆయన పరిపాలన అనేది రాష్ట్రంలో. సో దానికి ఇప్పుడు కొనసాగింపుగా ఈ 5 ఏళ్ల కాలంలో కూడా అట్లే చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే సంవత్సరం పూర్తయిపోయింది. గొప్పగా ఎలక్షన్లకు ముందు అంటే గతంలో 5 ఏళ్లలో కరోనాలో ఉరివే కానలేదు ఆయన. హైదరాబాద్లో ఉన్నాడో మళ్ళీ ఎక్కడున్నాడో తెలియదు, కానీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి కూడా ఉండదు. 3.5 సంవత్సరం ఎక్కడా కనపడకుండా లాస్ట్ 1.5 సంవత్సరంలో అన్ని చోట్ల పబ్లిక్ మీటింగుల్లో అంతా ఊదరగొట్టే కార్యక్రమం అంతా చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. సూపర్ 6 మేము పెద్ద ఎత్తున అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సరిగా చేయలే, విధ్వంసం అయిపోయింది, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి సూపర్ 6ను ప్రొజెక్ట్ చేసిన కార్యక్రమం. తల్లికి వందనం అన్నారు, ఎక్కడన్నా ఇచ్చాడా? ఏడన్నా తల్లికి వందనం?